హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. ఈ మధ్య కొంత బిజీ వర్క్ వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఇక కంటిన్యూస్ గా మీకు లేటెస్ట్ సమాచారానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈ రోజు విషయానికి వచ్చినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ గాని పీజీ గాని చేస్తున్నటువంటి విద్యార్థులకి కొంత లేటెస్ట్ సమాచారం అయితే ఉంది. ఆ సమాచారాన్ని మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ మీరు వెబ్సైట్‌లోకి వెళ్లి చూసినట్లయితే బీఆర్ఏఓయూ ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్. ఇది వెబ్సైట్ యొక్క అడ్రెస్. లేదా మీరు బీఆర్ఏఓయూ ఆన్‌లైన్ డాట్ ఇన్ అని ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ సెక్షన్స్ అయితే కనిపిస్తాయి. అడ్మిషన్ నోటిఫికేషన్స్, స్టూడెంట్స్ క్విక్ లింక్స్, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్. ఇందులో అడ్మిషన్స్‌కి సంబంధించి ఈ జాన్వరి సెషన్ మీకు ఒక స్పెషల్ సెషన్ అయితే ఇచ్చారు. డిగ్రీ అడ్మిషన్ కోసం ఇది 31కి అయితే క్లోజ్ అవుతుంది. మార్చ్ 31 వరకైతే మీకు అడ్మిషన్స్ డిగ్రీలో గాని, పీజీలో తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అండ్ అంతే గాకుండా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఇలా ట్యూషన్ ఫీ పే చేయడానికి కూడా లాస్ట్ డేట్ అయితే 31తో క్లోజ్ అవుతుంది. అది ఈ ఇయర్‌కి సంబంధించినటువంటి ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించిన లాస్ట్ డేట్‌గా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇది ఫైన్‌తో కాబట్టి ఇది క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ 31 లోగా జాయిన్ అయితే మీరు ఈ అకాడమిక్ ఇయర్‌లో మీరు అడ్మిషన్ అయితే తీసుకున్న వాళ్ళైతారు. ఇక దీనికి సంబంధించి అడ్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. రిజిస్ట్రేషన్ ఇంటూ డిగ్రీ పీజీ కోర్సెస్ ఆర్ పీజీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంబీఏ ఏదైనా కూడా మీరు చేసుకోవచ్చు. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ అడ్మిషన్స్, సర్టిఫికేట్ కోర్సెస్, ఇంకా డిప్లొమా కోర్సెస్ ఏదైనా కూడా మీరు 31 వరకు అయితే 200 లేట్ ఫీతో అయితే ఉంది. అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఇంటూ యూజీ, బీఏ, బీకామ్, బీఎస్సీ దీనికి కూడా 31 వరకు అయితే ఉంది. ఇక యూజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయడానికి, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే చేయడానికి కూడా లాస్ట్ డేట్ ఇది కూడా 200 తోని 31 మార్చ్ వరకు అయితే ఉంది. ఇక ఇది అడ్మిషన్ సంబంధించి. ఇంకా మీకు లేటెస్ట్ సమాచారం ప్రకారం ఎంఎస్సి సైకాలజీ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ సంబంధించి 2022-23 బ్యాచ్ వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే వచ్చింది. ఇది ఆఫ్లైన్ మోడ్ లో ఉంటుంది. ఇక షెడ్యూల్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇది షెడ్యూల్ అండి. మీకు వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం చూస్తే ఎగ్జామ్స్ వచ్చేసి వాణినికేతన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరీంనగర్ లో అయితే సెంటర్ ఇవ్వబడింది సైకాలజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. 38th మార్చ్ రోజు సాటర్డే 10 AM టు 12 PM వరకు ఇక్కడ ఉన్నటువంటి అడ్మిషన్ నెంబర్స్ క్యాండిడేట్స్ అంటే టోటల్ 35 మెంబర్స్ అయితే ఈ ఎగ్జామ్ 38th రోజు 10 o'clock అయితే ఉంటుంది. ఎంఎస్సి సైకాలజీ చేస్తున్న వాళ్ళకి 38th సాటర్డే 2 PM టు 4 PM ఎగ్జామ్. ఈ 35 మెంబర్స్ కి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అయితే మీరు చెక్ చేసుకోండి వెబ్సైట్ లోకి వెళ్ళి. ఈ 35 మెంబర్స్ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఇంకా 31 మార్చ్ రోజు సండే రోజు 10 AM టు 12 PM కి ఎగ్జామ్ 36 మెంబర్స్ కి. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్మిషన్ నెంబర్స్ వాళ్ళకైతే ఇవ్వబడుతున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్స్ చూసుకోండి. ఇది మీరు ఏ విధంగా అంటే బీఆర్ఏఓయూ ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ కానీ లేదా ఆన్లైన్.in లోకి వెళ్ళినట్లయితే స్టూడెంట్ సెక్షన్స్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇది స్టూడెంట్ ప్రొఫైల్. ఆల్రెడీ నేను దీనికి సంబంధించినటువంటి వీడియో అయితే చేశాను. మీకు సంబంధించి మీ రిజల్ట్ కానీ, మీ అడ్మిషన్ కానీ, మీరు ఫీ పే చేసినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ డౌన్లోడ్ స్టూడెంట్ ప్రొఫైల్ క్లిక్ చేసి అయితే తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ వీడియో కూడా దొరుకుతుంది. ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇంకా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ 3, సెమిస్టర్ 4 లో సెక్ పేపర్స్, సెమిస్టర్ 5 కోర్సెస్ సంబంధించినటువంటి అన్ని పేపర్స్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి. అంటే ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిక్ చేసుకొని చదవడానికి అయితే ఉపయోగపడుతుంది. అండ్ పేపర్ ప్యాటర్న్ అయితే ఇప్పుడు కొంత చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి పేపర్ ప్యాటర్న్ మాత్రమే ఇందులో ఇచ్చారు. అంటే అక్కడ మీరు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉండేవి అప్పుడు. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవన్నీ తీసేసి డిస్క్రిప్టివ్ మోడల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ అవి తీసేయడం అయితే జరిగింది. అవి కాకుండా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అయితే మీకు
ఉపయోగపడతాయి. ఎవరైనా మోడల్ కోసం చూడాలనుకుంటే మాత్రం మీ సబ్జెక్ట్ సంబంధించి ఏ సెమిస్టరో అది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎకనామిక్స్ ఉంది కదా, ఫస్ట్ సెమిస్టర్ మైక్రో ఎకనామిక్స్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ పేపర్ అయితే ఇది 100 మార్క్స్ పేపర్ 40 ఈ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. ఇది 22 సంబంధించినటువంటి పేపర్. ఇది ఓల్డ్ పేపర్, ఓల్డ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఏ పేపర్ కావాలనుకున్నా కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇది 4th సెమిస్టర్ కి ఇక్కడ కొన్ని విల్ బి రెడ్ మార్క్ లో ఉన్నవి ఇంకా అప్లోడ్ చేయబడలేదు. కాబట్టి మీ సబ్జెక్ట్స్ సంబంధించి ఈ పేపర్స్ అయితే చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఉంటే మీకు కొంత గైడెన్స్ కి అయితే ఉపయోగపడుతుంది. ఇక నేను లాస్ట్ వీడియోస్ లో ఈ ఇయర్ ప్యాటర్న్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కొంత ప్యాటర్న్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది కాబట్టి అది కూడా చూసుకోండి. హిందీ లిటరేచర్, తెలుగు లిటరేచర్, సోషియాలజీకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ అయితే ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే మీకైతే తెలుస్తుంది. ఇక్కడ జువాలజీ 6th సెమిస్టర్, ఇమ్యునాలజీ 5th సెమిస్టర్ లో 4 పేపర్ కనుక చూసినట్లయితే చూడండి ఈ విధంగా అయితే ఉంది. 6th సెమిస్టర్ సంబంధించి షార్ట్ క్వశ్చన్స్, ఇవి లాంగ్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ మాత్రం ఈసారి అయితే లేదు కాబట్టి ఇప్పుడున్న ప్యాటర్న్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లలో అయితే ఉంది. మళ్ళీ కావాలంటే కూడా నేను అది షేర్ చేయగలను. ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఆ లింక్, చూసుకోండి. ఇదండి, ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరింత లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్ కి టచ్ లో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.